హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం హంపి జూ పార్క్ చూసాం కదండి. పార్ట్ 1లో అటల్ బిహారీ వాజ్పేయి జూలాజికల్ పార్క్ పెట్టాను కదా మొన్న 2 days బ్యాక్. అందులో లయన్ సఫారీ కూడా ఉందండి. అది థర్డ్ అనమాట. మన దాంట్లోనే థర్డ్ లయన్ సఫారీలో ప్రఖ్యాతగాంచిందంట అండి. నిజంగానే లయన్స్ చాలా బాగున్నాయి. అలాగే నేను కంటెంట్ కూడా ఇచ్చాను, చూడండి. చూడని వాళ్ళైతే ఇది పార్ట్ 2 అనమాట. సఫారీ కాదు, నడుచుకుంటే వెళ్తూ చూడొచ్చు. అక్కడ ఏమనుకున్నారు, ఆస్ట్రిచ్ అనమాట. చూడండి ఆస్ట్రిచ్ ఎంత అక్కడ లోపల కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇంకొక 2 అక్కడే ఉడత కూడా ఉంది చూడండి. ఏంట్రా నేను వీళ్ళు కాళ్ళ కింద నలిగిపోతే చచ్చిపోతా అన్నట్టు పారిపోతుంది. ఈడ వీళ్ళు బుడ్డగాళ్ళు చూడండి చూస్తున్నారు ఆస్ట్రిచ్ని. ఆ ఆస్ట్రిచ్లు ఏమనుకుంటున్నాయంటే వాళ్ళని చూసేసి నా కాళ్ళంత పొడుగు లేరు వీళ్ళు నన్ను చూడడానికి వచ్చారే అనుకొని అవి కూడా వాళ్ళని చూస్తున్నాయి అనమాట. ఏంట్రా మీరు అని అనేసి. చూసారు కదా ఎంత పొడువుగా తల పెట్టేసుకొని పెద్ద పెద్ద కాళ్ళతో. చూసారు ఎంత క్యూట్గా వచ్చేసి మేము చూస్తున్నామని అవి కూడా మమ్మల్ని చూస్తున్నాయి అన్నమాట. ఆస్ట్రిచ్ చూసే ఉంటారు కదా ఆస్ట్రిచ్ని మీరు అప్పుడప్పుడు. నెక్స్ట్ వచ్చేసి హైనాస్ ఉంటాయండి. ఇంకా ఫాక్సెస్ ఉన్నాయి, లయన్స్ ఉన్నాయి, చిరుత కూడా ఉన్నాయి. అవైతే లయన్ సఫారీలో లేవు, బయటనే ఉన్నాయి. మనం నడుచుకుంటూ వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ కోతులు, ఒరే మీరు నా నుంచి వచ్చిన వాళ్ళేరా, మీరు నన్నేంట్రా చూడడం అన్నట్టు అవి మమ్మల్ని చూస్తున్నాయి అనమాట. నిజమే కదండి, మనం మానవులంతా కూడా మంకీస్ నుంచి వచ్చిన వాళ్ళమే. వాటికి ఎంత కట్టి ఎంత చేసినా కూడా కోతి చేష్టలు అంటారు కదా, అవి మాత్రం వాటిలో ఉండట్లేదు, పక్కకు వచ్చేసి ఆడుకుంటున్నాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసి గుంటనక్క. దొంగిలించకు కదా చిట్టి, దేంట్లో వస్తుంది, డోరాలో. గుంటనక్క దొంగలించకు అన్నట్టు ఈ గుంటనక్కలు కూడా ఏం దొంగలించాలా అన్నట్టు చూస్తున్నాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదా ఎన్ని గుంటనక్కలు ఉన్నాయో కదండి. డోరా బుజ్జిలో గుంటనక్క దొంగలించకు అని అనేసి అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ కదండి డోరా బుజ్జి. చిన్నప్పటి నుంచి చిన్న పిల్లలకి, ఇప్పుడు మన పిల్లలకి కూడా డోరా బుజ్జి. ఎక్కడికి వెళ్ళినా కూడా మ్యాప్ గుంటనక్క ఉండాల్సిందే పక్కన, ఏమంటారు కదా. అలాగే అండి ఈ గుంటనక్కలు కూడా చూడండి. ఫాక్సెస్ కూడా చాలానే ఉన్నాయి జూ పార్క్లోన. నెక్స్ట్ హైనాస్ కనిపిస్తాయి అన్నమాట. హైనాస్ ఉన్నాయి, మొసలి అంటే క్రొకడైల్ ఉన్నాయి, జిరాఫీ అండి. అల్టిమేట్ జిరాఫీ అయితే ఎంత బాగా చూస్తుంది అసలు. టిక్కుమని తల పెట్టేసి చాలా అంటే చాలా బాగున్నాయి. ఇలాగా లెంత్ అనుకోకుండా వీడియో చూడండి. ఎందుకు పెట్టానంటే ఎప్పుడైనా మీకు వెళ్ళినప్పుడు చూడడానికి ఉంటుంది అని అనేసి పెట్టాను. లాస్ట్ రైడ్ సఫారీ ఉంటుందండి. అండ్ ద సేమ్ టైం చూడండి హైనా ఇట్లా చూస్తుందో చూడండి. అనిమల్స్ జూలాజికల్ పార్క్ కదా. ఇంకా బర్డ్స్ కూడా ఉన్నాయండి. బర్డ్స్ కూడా రకరకాల బర్డ్స్ ఉన్నాయి చూడండి. చీతా వచ్చేసే మేమేం తక్కువ అన్నట్టు 2 చూడండి ఎంత చూడముచ్చటగా ఉన్నాయో. ఏంట్రా బాబు మేము వాళ్ళ నాన్న ఉన్నాడు అక్కడ అనేసి నేను అటువైపు వస్తే వీళ్ళతో నాకు పీడ అనుకుంటుంటుంది అనమాట. అంటే ఐ మీన్ ఇట్, మమ్మల్ని సంతోషంగా ఉంటావు అని ఉన్నించావు అన్నట్టు అవి దాక్కొని వెళ్ళిపోతుంటాయి అనమాట. చూడండి అమ్మో ఎప్పుడైనా చూసారండి ఇట్లా. మనమైతే నేషనల్ జియోగ్రఫీ ఛానల్లో చూడడమే తప్ప కదా అండి చిన్నప్పుడు. ఇప్పుడు అన్నీ కూడా లైవ్లో చూపించేస్తున్నాం. ఆమె కదా ఆరెంజ్ మూవీలో జెనీలియా, నేను దగ్గర నుంచి చూశాను అన్నట్టు. అలాగా చూడండి. నెక్స్ట్ పీకాక్ వచ్చేసింది. ఎంత క్యూట్ ఉంటుందో అసలు, కనిపిస్తుంది చూడండి పీకాక్ ఎంత క్యూట్గా. చాలానే ఉన్నాయి పీకాక్స్ కూడా. చిట్టి పీకాక్స్ ఉన్నాయి, పీ హెన్స్ ఉన్నాయి, పీకాక్స్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ బర్డ్స్ కూడా వస్తాయి. లెంత్ అనుకోకుండా వీడియో మొత్తం చూడండి. ఈ వీడియో నచ్చితే కనుక దీని ముందు పార్ట్ కూడా పెట్టాను, అది కూడా చూడండి. లెంత్ అనుకోకుండా. థ్యాంక్ యూ. మీకు వీడియో నచ్చి మీకు యూజ్ అనిపిస్తే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి క్యూట్గా బర్డ్స్ ఎంత బాగున్నాయో. రకరకాల బర్డ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఆ గూడు కట్టుకోవడం కూడా ఎంత బాగున్నాయండి అసలు. థ్యాంక్ యూ. మరి ప్లీజ్ సబ్స్క్రైబ్.
ఇంక ఇక్కడ చూసారా జిరాఫీ ఎంత బాగున్నాయో. అంటే ఆల్మోస్ట్ అన్నిట్లో నేను కూడా హైదరాబాద్లో చూసానండి జూ పార్క్, ఇక్కడ తిరుపతిలో కూడా చూశాను. జిరాఫీ తక్కువ అండి, కానీ ఇక్కడ జిరాఫీ కూడా సూపర్ ఉందండి. అసలు స్టిల్స్ కూడా ఇచ్చారు, మేము ఫొటోస్ కూడా దిగాము. నేను కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను. ఇది లాస్ట్ మోస్ట్ డేంజర్ అంటే హిప్పోపోటమస్ అండి. కంపండి. మేమైతే అక్కడ ఉండలేకపోయినాం. మా చిట్టతల్లి కూడా మమ్మీ చీయాక్ అన్నాను. చూపిద్దాం అది బయటికి వస్తుందంటే వాటర్లోనే పొర్లుతూనే ఉందండి, అసలు బయటికే రాలేదు. అంత కంప కొడుతుంది. ఇంకా మేమే పక్కకు వచ్చేసాం అనమాట.